ఎంటర్ అయిపోతున్నాం మనం మహారాష్ట్రకి. ఇదంతా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనమాట, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఇది. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. ఇట్లా బుడగలు పైకి వస్తాయి అన్నమాట, సౌండ్ చేస్తే పైకి వస్తుంది, అది స్పెషాలిటీ. కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే మీకు ఫిషెస్ కూడా కనిపిస్తాయి చూడండి అండి. ఈ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు లోపలనే దేవుడు వెలిసాడు, స్వయంభూ అనమాట టెంపుల్. హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ జంక్షన్ బై సాయి. యాక్చువల్లీ మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే కొమరంభీం డిస్టిక్లో మా నేటివ్ ప్లేస్లో ఉన్నాం. సో ఇక్కడ నుండి మనకు ఒక మంచి ప్లేస్ ఉంటుంది అనమాట. ఈరోజు వ్లాగ్ అనేది అదే, అక్కడికే వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే తోగు వెంకటాపురం అని ఒకటి ఉంటుంది ప్లేస్. అక్కడ ఒక చెట్టు లోపల ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ కొన్ని న్యాచురల్గా రియాక్ట్ అయ్యే ప్లేసెస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట అక్కడ. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ వ్లాగ్ అనేది చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి తోగు వెంకటాపురం అని చెప్పాను కదా, అది మహారాష్ట్రలో ఉంటుంది. ఇక్కడ నుండి మాకు మహారాష్ట్ర జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బట్ మేము వెళ్ళే ప్లేస్ ఒక 90 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి మాకు 10 అవుతుంది. మేము రీచ్ అయ్యేసరికి ఒక 3 అవర్స్ పట్టొచ్చు. చలో వెళ్తూ మాట్లాడుకుందాం. సో మేము ఇంట్లో స్టార్ట్ అవ్వడం వచ్చేసి 10:15కి స్టార్ట్ అయినాం. ఇప్పుడేమో టైం మనకు 11:30 అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ వచ్చినాం అంతే. ఎందుకంటే మధ్యలో మనకు రోడ్ వచ్చేసి ఓన్లీ వన్ సైడ్ ఉందన్నమాట, ఇంకో సైడ్ మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. అందుకని చెప్పేసి చాలా అంటే చాలా డిలే అయింది. మనకి ఇది ఎట్లా అంటే రూట్ అంటే మేమున్న దగ్గర నుండి అయితే కౌటల మండల్కి రావాల్సి ఉంటుంది. కౌటల మండల్ నుండి చింతల మానేపల్లి, కర్జల్లి అండ్ గూడెం ఆ రూట్లో వెళ్ళాల్సి వస్తుంది అనమాట. కౌటల మండల్ నుండి అలా రావాలి. గూడెంకి రీచ్ అయిన తర్వాత అక్కడ నుండి మొత్తం మనకి కొంచెం ఫారెస్ట్ రూట్ ఉంటుంది అనమాట. అక్కడ కూడా రోడ్ అనేది చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చింది కదా రోడ్, అలా ఉండొచ్చు అక్కడ. ఇప్పుడు చూడండి, నేను గూడెం అని చెప్పాను కదా, గూడెం విలేజ్కి వెళ్తున్నాం. సో ఈ ఫారెస్ట్ చూడండి ఎలా ఉందో. ఇదంతా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనమాట, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఇది. ఈ ఫారెస్ట్ అంతా ఎండాకాలం కాబట్టి ఇలా ఉంది, కానీ వర్షాకాలం అయితే మంచి గ్రీనరీతోని ఈ రోడ్ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. వర్షాకాలంలో ప్లాన్ చేసినట్టయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొంచెం దూరం వెళ్తే మనకు మహారాష్ట్ర బార్డర్ వస్తుంది అన్నమాట. రైట్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ దాటితే మనకు మహారాష్ట్ర అనమాట. ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం ప్రజెంట్. వన్స్ ఈ బ్రిడ్జ్ ఎక్కినామంటే, బ్రిడ్జ్ ఎక్కి దాటినామంటే మహారాష్ట్రలో ఎంటర్ అయిపోతాము. ఇప్పుడు మనకు కనిపిస్తున్న రివర్ వచ్చేసి ప్రాణహిత రివర్. ఈ ప్రాణహిత రివర్ మనకు తెలంగాణ అండ్ మహారాష్ట్ర స్టేట్స్ మధ్యలో ఉంటుంది. ఇది ఇంతకుముందు అయితే ఈ రూట్ లేకుండా అనమాట. రూట్ ఉండే బట్ బ్రిడ్జ్ ఎంత బాగా లేకపోయేది. ఇప్పుడు మంచి బ్రిడ్జ్ మంచిగా కన్స్ట్రక్షన్ అయ్యేసరికి మహారాష్ట్రకి తెలంగాణకి రాకపోకలు బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు స్టిల్ తెలంగాణలోనే ఉన్నాం. ఒక 1 మినిట్లో మనము మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా రైట్, ఎంటర్ అయిపోతున్నాం మనం మహారాష్ట్రకి. ఎస్, ఎంటర్డ్ ఇంటూ మహారాష్ట్ర ల్యాండ్. వచ్చేసిన మహారాష్ట్రకి. మహారాష్ట్రలో ఉన్న ఐరి దాటినాం ఇంతకు ముందే. సో ఇక్కడ నుండి ఐరి నుండి మాకు 34 కిలోమీటర్స్ ఉంది ఆ తోగు వెంకటాపురం అనేది ఊరు. 45 మినిట్స్ టు 1 అవర్ పట్టొచ్చు అక్కడికి వెళ్ళడానికి. సో ఇదే మేము రావాలనుకున్న ప్లేస్, తోగు వెంకటాపురం. ఇక్కడ ఏముండదు, జస్ట్ ఏంటంటే చెట్లు ఉంటాయి. చెట్ల మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గరే, ఆ చెట్టులోనే వెంకటేశ్వర స్వామి వెలిసిండు అనమాట. సో అక్కడ ఆ చెట్టు కనిపిస్తుంది కదా, అదే అన్నమాట. మీకు ఇక్కడ వీడియోస్ పెడతా చూడండి. ఈ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు లోపలనే దేవుడు వెలిసాడు, స్వయంభూ అనమాట టెంపుల్. అంటే ఆ చెట్టునే ఒక టెంపుల్ లాగా చేసుకొని భక్తులు వస్తారనమాట ఇక్కడ చాలామంది. అండ్ ఇప్పుడు కొంచెం రెనోవేషన్ వర్క్ జరుగుతుంది, అందుకని కొంచెం ఇలా ఉంది. లేకుంటే చాలా బాగుంటుంది ఈ ఏరియా. చూడండి, ఇది మొత్తం ఎంటీ ఏరియా. అక్కడ కనిపిస్తున్న హనుమాన్ మాల్దారులందరూ మా విలేజ్ వాళ్ళే అనమాట. అంటే మా అమ్మమ్మ విలేజ్ వాళ్ళందరూ. సో వాళ్ళే మాకు ఈరోజు ఫుడ్ పెడుతున్నారు.
ఇప్పుడు మనం చూస్తున్న ఆలయ చరిత్ర ఏంటంటే పూర్వం చాలా రోజుల పూర్వం మునులందరూ కలిసి తిరుపతి వెళ్దామని బయలుదేరిన వాళ్ళకి మధ్యలో చాలా అలసిపోయి ఇంకొక దగ్గర రెస్ట్ తీసుకుందామని అడవిలో రెస్ట్ తీసుకున్నారు. అప్పటికే వాళ్ళు ఇంకా చాలా టైర్డ్ అయిపోయి అలసిపోయి ఉన్నారు కాబట్టి నీ దర్శనం మాకు ఇక్కడనే కల్పించు స్వామి అని శ్రీనివాసుని మొక్కిండ్రు అనమాట. మొక్కేసరికి ఇంకా దేవుడు నైట్ వాళ్ళకు కల్లో ప్రత్యక్షమయ్యి ప్రాణహిత నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద చెట్టు లోపల చెట్టు తొర్రలో నేను ప్రత్యక్షం అవుతాను అని చెప్పారనమాట. సో ఇంకా మార్నింగ్ లేచి చూసిన తర్వాత ఆ మునులకు నిజంగానే ఒక చెట్టు తొర్ర లోపల స్వామివారి విగ్రహాలు కనిపించాయి అన్నమాట. సో ఇంకా వాళ్ళు అప్పుడే ఆ ప్రయాణాన్ని అక్కడనే ఆపేసి తిరుపతి వెళ్లకుండా ఇక్కడే ఉండి పూజలు చేయడం ప్రారంభించారు. ఈ టెంపుల్కి ఇంకొక చరిత్ర కూడా ఉంది అని చెప్తుంటారు. 250 సంవత్సరాల క్రితం చాలా వరదలు అవన్నీ రావడం వల్ల ఊర్లో ఉన్న పొలాలు చేన్లు అన్నీ కొట్టుకుపోయడం జరిగింది. సో ఆ టైంలో భక్తులందరూ కలిసి శ్రీనివాసుని వేడుకుంటారు. సో శ్రీనివాసుడు వీళ్ళ మొర ఆలకించేసి ఆ వరదలన్నీ తగ్గుముఖం పట్టేలాగా చేస్తాడనమాట. చేసిన తర్వాత అదే టైంలో ఏమవుతుందంటే ఆ వరదలకి ఆ ప్రాణహిత నది ఒడ్డున ఉన్న చెట్టు తొర్రలోకి ఎక్కడి నుండో వచ్చిన శ్రీనివాసుడివి అండ్ పద్మావతి అమ్మవారివి, అలివేలు మంగ అమ్మవారివి విగ్రహాలు కొట్టుకొచ్చి ఆ చెట్టు తొర్రలో ఆగిపోతాయి అన్నమాట. సో ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ డే వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు దాన్ని చూసి ఇంకా స్వయంభుగా వెలిశాడు, మా విలేజ్కి ఉన్న వరదలన్నింటినీ ఈ స్వామి తగ్గించాడు అని చెప్పేసి నమ్మకంతో ఆ ఊరు వాళ్ళందరూ కలిసి అక్కడ గుడి కట్టడం జరిగింది. దాన్ని ఇంకా చాలా డెవలప్ చేయడం జరిగింది అనమాట. ఇది ఇంకొక స్టోరీ. చూడండి ఎంత క్లియర్ ఉన్నాయి వాటర్. అండ్ మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే మీకు ఫిషెస్ కూడా కనిపిస్తాయి చూడండి. ఐ హోప్ యూ కెన్ సీ. చూసారా అంత క్లియర్ ఉంటాయి వాటర్ ఇక్కడ. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్, మా అత్తలు, మా పెద్దమ్మ, పెద్దత్త, అక్కడ మా అమ్మమ్మ ఉంది, మా అమ్మమ్మ, మమ్మీ, అద్వైత్, వీళ్ళందరూ తెలుసు. సో అందరు ఇక్కడికి వచ్చామన్నమాట తోగు వెంకటాపూర్కి. యాక్చువల్లీ అక్కడ స్వాములు భోజనం చేస్తున్నారు. వాళ్ళ భోజనం అయిన తర్వాత మేమందరం తింటామన్నమాట లంచ్. మాకు భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ, तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुख. ఫైనల్లీ ఇక్కడ ఈ విలేజ్లో ఏది స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఒకటి ఉంటుంది. ఆ అట్రాక్షన్ దగ్గరికి వచ్చినాం. అదేంటో చూపిస్తా ఇప్పుడు మీకు. ఆ అట్రాక్షన్ ఏంటిదంటే చూడండి, ఈ ఏరియా చూడండి ఎలా ఉందో, మొత్తం జంగల్ ఉంది. ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒక పెద్ద వాటర్ గుండం ఉంటుంది. ఆ గుండం దగ్గర మనం సౌండ్ చేస్తే అది మొత్తం ఇట్లా బుడగలు పైకి వస్తుంది అనమాట. సౌండ్ చేస్తే పైకి వస్తుంది, అది స్పెషాలిటీ. ఇదిగోండి చూడండి, వెళ్తున్నాం ఇప్పుడు లోపలికి అందరము. అద్వైత్, ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్. ఆల్రెడీ మా స్వాములు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు ఘోరంగా. చూడండి ఈ రూట్ ఎలా ఉందో, గ్రీనరీ ఉంది మంచిగా. చూపిస్తాను, చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్. చూస్తూనే ఉండండి. ఇక్కడే ఉంటాయి గుండాలు, మనకి వాటర్ గుండాలు. సౌండ్ చేస్తే బుడగలు వస్తాయంట. లెట్ us see. చూపిస్తాను మీకు, చూస్తూనే ఉండండి. పెరిగింది కదా. చూడండి ఎట్లా వస్తుంది బుడగలు. చూసారు కదా, అదే అట్రాక్షన్ ఇక్కడ ఇంతకుముందు మీరు చూసింది.
అదే అట్రాక్షన్. చప్పట్లు కొడితే మాత్రం ఆ బుడిగలు మాత్రం బాగా అంటే బాగా ఎక్కువ వస్తుంది. కొట్టకపోతే జస్ట్ నార్మల్ సౌండ్స్ ఉంటాయి కదా, దానికి కొంచెమే వస్తుంది బుడిగలు అనేటివి. కాకపోతే చప్పట్లు కొడితే మాత్రం బాగా పెరుగుతున్నాయి ఆ బుడిగలు. అది ఎందుకు వస్తుందో కూడా తెలియదు ఎవరికి. మొత్తం లోపల నుండి ఇట్లా పొంగుతున్నాయి చాలా దారుణంగా. ఫైనల్లీ మాది తో వెంకటాపురం ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఆన్ ది వే టు హోమ్. కార్లో ఉన్నాం యాక్చువల్గా. ఐరీకి ఇంకా మాకు ఒక 13 to 15 కిలోమీటర్స్ వరకు ఉంది. ఆల్రెడీ ఇప్పుడు టైం 6 అవుతుంది. ఐరీలో ఒక స్టాప్ ఉంది మాకు. ఐరీలో ఒక స్టాప్ పెట్టుకొని అక్కడ చిన్నగా మా రిలేటివ్స్ ఉన్నారు, కలిసేసి అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతాం. సో ఈ వీడియో అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.